ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనాన్ని మనం ఈ సమయమందు ధ్యానం చేసుకుందాం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగనే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు మనం చదివిన ఈ భాగం ఆకాశమును భూమియు గతించును అని, ఆ ఆకాశాన్ని భూమిని కలగజేసిన ఆ ప్రభువే ఇప్పుడు ఏమంటున్నాడు? ఆకాశమును భూమియు గతించిపోవును కానీ నా మాటలు ఏ మాత్రము ఏంటంట గతింపవు. ప్రతిదానికి ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది కదా. పుట్టుక ఉంటుంది, చావు ఉంటుంది. అలాగే భూమి దేవుడు తన మాట చేత కలగజేసిన ఆ భూమిని, ఆకాశానికి కూడా ఇంతకాలమని దేవుని యొద్ద పరిమితి కాలం ఉంది. కానీ అదే దేవుని నోట నుండి వెలువడే మాటకి మాత్రం గతించే విధమైన పరిస్థితి లేదు. అందుకే ఆయన అంటున్నాడు ఏమని? భూమి ఆకాశములు గతించిపోతాయి అని అంటున్నాడు. మనము ఈ 2000 సంవత్సరాల క్రితం నుంచి మనం గమనిస్తే ప్రతి 100 సంవత్సరములకు ఒకసారి భయానకమైన తెగుళ్ళు భూమి మీద రావడం, కొన్ని స్థలాల్లో కొండ చర్యలు కూలిపోవడం, కొన్ని స్థలాల్లో భూమి కంపించడం, కొన్ని స్థలాల్లో కరువులు రావడం, కొన్ని స్థలాల్లో ఆకాశం నుంచి భయానకమైన సాదృశ్య రూపకమైన పరిస్థితులు కలగడం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో సంఘటనలు ఈ భూమి మీద ఆకాశంలోనూ జరిగినవిగా ఉన్నవి. అప్పటికప్పుడే ఆకాశంలో మార్పులు చూడడం, అప్పటికప్పుడే భూమి కదిలింది అని వార్తలు వినడం, కొండ చర్యలు విరిగిపడి 1000 మంది 100 మంది 10 మంది పోయారని వినడం, అప్పటికప్పుడే వర్షాలు అకస్మాత్తుగా వచ్చి వరదలకు కొట్టుకుపోవడము, కూలిపోవడము, రాలిపోవడము, యాక్సిడెంట్ కావడము, ఏదో విధంగా మానవుని మనుగడ ముగిసిపోతూ ఉన్నది. ఇవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయంటే ప్రభు సమీపంగా ఉండునప్పుడు కలిగే సంఘటనలు లోకం మీద ఇలా ఉంటాయని మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా దీని గురించే తెలియపరుస్తుంది. నా మాట గతింపదు అని ఎందుకు అంటున్నాడంటే, ఆది యందు భూమి ఆకాశాలను కలగజేసిన ఆ దేవుడే యుగాంత దినముల యందు అనేక జనములకు రక్షణ కలుగుటకు ఆ మాట అయిన ఆ ప్రభువే భూమి మీదికి నరావతారిగా వచ్చి, ఇదిగో మీకోసం నా ప్రాణాన్ని ఇస్తున్నాను, మీకోసం నా రక్తాన్ని చిందిస్తున్నాను, ఇదిగో నేనే పరలోకానికి మార్గాన్ని, ఇదిగో నేనే మీకు నిత్య జీవం ఇచ్చేవాణ్ణి, ఇదిగో నేనే
సత్యమైన ఆ దేవుని చెంతకు తీసుకువెళ్ళే సత్యమైన వాక్యాన్ని నేనే అని ఆయన యావత్ ప్రపంచంలో ఉన్న సకల మానవాళికి, ప్రతి వ్యక్తికి తన సేవకుల ద్వారా, మిషనరీల ద్వారా, భూమి దిగంతములలో ఉన్న అన్ని తెగలలో ఉన్న ప్రజల మధ్యలోనికి ఇట్టి వార్తను మోసుకొని వెళ్ళబడుచున్న, నిమ్మకు నీరెత్తినట్లుగా ఇది మాకు కాదులే అన్నట్లుగా ఉన్నవాడు దేవుడంట ప్రతి వ్యక్తికి. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకి బుద్ధి కలుగుటకు అమెరికాలో బీభత్సాన్ని సృష్టిస్తాడంట. కాలిఫోర్నియా పట్టణం 100 ఎకరాలు పోయిన సంవత్సరము మంటలు రేగి కాలిపోయింది. 100,000 ఎకరాలు కాలుతుందంటే ఎంత అగ్గిలేస్తుందండి. ఇక్కడున్న వాళ్ళకి బుద్ధి కలగడానికి అక్కడ లేపుతాడు, అక్కడున్న వాళ్ళకి ఇక్కడున్న వాళ్ళు బుద్ధి కలగడానికి ఇక్కడ ఇంకొకటి బీభత్సాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇవన్నీ ఏమిటికి అంటే, నరులారా ఇది తాత్కాలికం. నువ్వెంత సంపాదించినా, ఎంత ప్రయాసపడినా, ఎంత ఎత్తుకు ఎదగాలనుకున్నా, ఎంత పేరు ప్రాఖ్యాతలు గడించాలనుకున్నా, ఒరి వెర్రివాడా అని పిలుస్తున్నాడు మనిషి. నీకు రేపే ముగిసే కాలం దగ్గర పడింది, అది నీకు తెలియదు, అది నాకు తెలుసు అని నీకు వినబడేటట్లు ప్రభు చెప్పినా ఇది నాకు కాదులే అనుకున్నట్లుగా నరులుంటున్నారు. ఏమవుతున్నారు? విజయవాడ ప్రాంతంలో కొండ చర్యలు కూలి 6 మంది చచ్చిపోయారు. హైదరాబాదులో భయంకరమైన పరిస్థితి. జపాన్లో 3 నెలల్లో కురిసే వాన 2 గంటల్లో కురిసిందంట. ఇక చూడండి, ఒక్క దేశం కాదు, ప్రపంచమంతటా ఇలాగే ఉంది. ఎందుకంటే ప్రభువు రాబోతున్నారు. ఎవరైతే ఆయన మాట విని, చూడండి, దేవుణ్ణి నమ్మినవాడు చచ్చిపోయినా వాడు దేవుని రాజ్యంలో ఉంటాడు. దేవుని నమ్మని వాడు ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఏసీలలో ఉండి బిర్యానీలు తిని రాజభోగం అనుభవించిన వాడు చచ్చిపోయిన తర్వాత పండ్లు కొరికే స్థలంలోనికి వెళ్ళి యుగ యుగాలు ఆ యాతన పడాల్సిన పరిస్థితి తప్పించబడాలని ప్రభు తన నిమిత్తము రక్తము చిందించి తన యొక్క మేలు కోరి రక్షణ గూర్చిన సువార్తను తన బంధువుల్లో, స్నేహితుల్లో, తన ఇరుగు పొరుగు వారి ద్వారా కూడా ఎన్నో పర్యాయాలు వాళ్ళకు తెలియపరిచిన, ఇది మాకు కాదులేదు, మేము ఆయనని ఒప్పుకోమండి అన్నవాళ్ళు ఎందరున్నారండి. ప్రభు కూడా అంటాడు, నిన్ను చేసిన నీ దేవుడే స్వయాన నీ ఇంటికి వచ్చి ఆయన గురించి తెలియచేస్తున్నప్పుడు అమ్మో వద్దొద్దు అని నువ్వు అన్నప్పుడు, దేవుడు రేపు ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు నిన్నేమంటాడండి? రామ్మా అంటాడా? నువ్వు చేసిందే నీవు అనుభవించాలి. నీవు చేసిందే ప్రభు అనుభవించడానికి వచ్చాడు. అయ్యా అవునయ్యా, నా కోసం నేను పొందాల్సినది యావత్తు నీవు పొందావు, కాబట్టి నన్ను క్షమించు అన్న మాట మానవునికి రాలేకపోతుంది. కాబట్టి ప్రభు అంటాడు, ఎవని పాపానికి వాడే ఉత్తరవాది అవుతాడు, అంగీకరింపనివాడు. అంగీకరించిన వాడి స్థానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నిలవబడ్డాడు. కాబట్టి ఆయన్ని బట్టి శిక్ష నుండి తప్పించబడ్డాం, ఉగ్రత నుండి రక్షింపబడ్డాం. ఇదిగో అలాగూ భూమి కంపించిన, ఆకాశము నుంచి జడివాన వచ్చిన, ప్రళయమే సంభవించిన, ఇంకా ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం కన్ను మూస్తే కనికరం కలిగిన దేవుని చేతుల క్రిందికి వెళ్ళిపోతాం. ఇట్టి నిరీక్షణ దేవుని బిడ్డలకు ఉంది. లోకానికి ఏ నిరీక్షణ ఉంది?
ఏ ధైర్యం ఉంది? కొంచెం పంట పండితే అంతటోడు లేడని అంటాడు. ఇవాళ చూస్తున్నాం, దేవుడు దీవిస్తే మనుషుడు దీవెన పొందుతాడు. దేవుడెక్కడున్నాడండి అనేటోళ్ళకి ఇప్పుడు ఇదొక పాఠం. దేవుడు మనల్ని కాదనుకుంటే మనం సమాధిలో ఉంటాం అంతే. ఈ లోకంలో ఏ మనుషుడైనా సరే అందరికీ ఒక కాలం నిర్ణయించిండు. వీడు ఇంతకాలం బతకాలి, అంతకాలం మన దగ్గరికి సువార్త వెళ్తుంది. ఒక సంవత్సరం ఈ సంవత్సరం మైకు ద్వారాను, ఒక పత్రిక ద్వారాను, వాళ్ళ బంధువే వచ్చి, రే ఇదిరా నా బతుకు గతంలో ఎలాంటిది, ఇదిగో ఇప్పుడు చూస్తున్నావు కదా, ఆయన గొప్పవాడు రా అని ఓ స్నేహితుడో బంధువు అక్కనో చెల్లెనో ఎవరో వచ్చి వాళ్ళ బతుకు గతంలో దరిద్రమైందని తెలుసు, ఇప్పుడు బాగుపడ్డదని తెలుసు, చెప్పిన అంటారు కాలం తీరింది అయిపోయింది. తర్వాత ప్రభు అంటాడు, నీ ఇంటికి నేను ఎన్ని పర్యాయాలు వచ్చాను. ఆయన ఎలా వస్తాడు? రక్షణ పొందిన వ్యక్తి రూపకంగా వస్తాడు, కరపత్రిక రూపకంగా వస్తాడు, సువార్త ప్రకటించే దేవుని సేవకుల రూపకంగా ఆయన మాట్లాడతాడు. ఇలా ఆయన ప్రేమ ప్రతి స్థలమందు ప్రతి వ్యక్తి మీద ఉన్నది కాబట్టే ఏం చేస్తుండంటే ఇవాళ ఇంత ప్రకటన జరుగుతుంది. కానీ నీ ప్రేమొద్దు నువ్వొద్దు నాకు అన్నట్లుగా బ్రతికే వాని కాలం ఎప్పుడు ఎక్కడ ఎలా ముగిసిపోతుందో ఎరగదు. వీళ్ళందరినీ దేవుడు ప్రేమించాడు, వాళ్ళందరి కొరకు ప్రాణం పెట్టాడు, వాళ్ళందరికీ సువార్త ప్రకటించాడు. వాళ్ళందరి ఇళ్ళల్లోకి వెళ్ళి యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ పాపమును క్షమించుట కొరకు ఆయన రక్తం చిందించాడు, ఆయనే నీకు సత్యమైన వాడు, జీవమైన వాడు, పరలోకానికి మార్గమైన వాడు, నీ ఉగ్రత నుండి నిన్ను తప్పించి నిన్ను రక్షణ ఇచ్చి నిత్య రాజ్యంలో నిన్ను కూర్చుండబెట్టుటకు వచ్చిన దేవుని కుమారుడు అన్న వార్త ఎవరికి వినపడకుండా ఉన్నదండి. ఇప్పుడు ఏ టీవీలో చూసినా వాక్యం, ఏ ఫోన్లో చూసినా వాక్యం, ఏ ఊర్లో చూసినా మైకు. ఏ ఊర్లో కొన్ని స్థలాల్లో జీపుల మీద వచ్చి పత్రికలు పట్టుకొని బైబిల్ పట్టుకొని మైకులో చెప్పుకుంటూ ఇంటింటికి కరపత్రికలు ఇస్తూ అంటే అమ్మో మా దేవుడు కాదండి. నేను వెళ్ళాను గత కొన్నిసార్లు వెళ్ళినప్పుడు కమ్మోరంట వాళ్ళు ప్రతి ఇంటింటికి బైబిల్ పట్టుకొని కరపత్రిక పట్టుకొని అమ్మా ఇది చదవండి అంటే కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది మాకు వద్దండి అమ్మో మేము పట్టుకోము కూడా అని అన్నారు. అదే రోజు ప్రభు అంటాడు, నువ్వు నాకు కూడా వద్దు, నేను పట్టుకోను. ఈ ఆకాశం భూమి రేపు సాక్ష్యం ఇస్తుంది, నా బిడ్డని ఇంటికి వచ్చాడు. ఎంతోమంది సేవకులు ఈ ఊర్లో ప్రకటించారు, నీ నిమిత్తం నేను ప్రాణం దారపోశాను, తల్లడిల్లిపోయిన నిన్ను రక్షించాలని నన్ను నేను అప్పగించుకున్నాను, నీకోసం చేయాల్సిందంతా చేశాను, నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రభువా నా పాపం క్షమించి నన్ను నీ రాజ్యానికి వారసురాలిగా చేసుకుని ఆయన నాకు అంతే చాలన్న ఆ ఒక్క మాట చెప్పలేని మనిషికి దేవుని రాజ్యం ఎలా దొరుకుతుందండి? దేవుని రాజ్యం దొరకదు. కాబట్టి భూమి ఆకాశాలు గతించిపోతాయి, కానీ ప్రభువు యొక్క మాట గతించదు. అలనాటి నోవాహు దినాల్లో తినుటయందు, త్రాగుటయందు, ఎగురుటయందు, ఇల్లు కట్టుకుంటయందు, పొలము నాటుకొనుటయందు ఇలా ఉన్నారంట. ఇప్పుడు కూడా లేరా అలాగా? తిండికి ఇచ్చిన విలువ ఇంకా దేనికి ఇవ్వరు ఇవాళ మనుషులు కదా. ఇంకా కట్టడాల వైపు, పొలము నాటు పెట్టే విషయం, ఇలా ఎక్కడ చూసినా
దేవునికి సమయం ఇయ్యనంత కష్టానికి మనుషులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కానీ ఇలాంటి సంఘటనలు సంభవించినప్పుడు తల పట్టుకొని అయ్యో ముర్రో అంటారు. కానీ లాభమేంటి? లాభమేమన్నా ఉందా అంటే లేదు. దేవుడు తీసేయాలంటే ఒక సెకండ్ పట్టదు. కానీ అయినా కానీ వాళ్ళకి ఆయా కాలంలో వర్షం, ఆయా కాలంలో అనుకూలమైన ఋతుపవనాలు, అనుకూలమైన ఋతువులను ఇస్తూ, ఆరోగ్యక్షేమములు, పిల్ల పాపలను ఇస్తూ, అన్నీ ఇస్తూ ఉన్న ఆయన యొద్దకు మనుషుడు రాకపోతే తండ్రి ప్రేమను కాదనుకునే వారికి తండ్రి బాధ ఏంటో మనుషులకు కనబడేటట్లు ఇలాంటి పరిస్థితులు లోకం మీదకి వచ్చినప్పుడు, కాబట్టి దేవుణ్ణి సమీపించేవారు ఎంత నష్టమైనా, ఏదున్నా ఏది లేకున్నా ఆయన సన్నిధి మాతో ఉంది. ఆయన మాకు జీవము, ఆయుష్ ఇస్తూ నా కుటుంబంలో కావలసినవి అవసరమైనంత మేరకు ఉన్నవి, ఇంకా మించినవి కావాలన్న ఆశ నాకేమీ లేదు. అది ఏదైనా నాకు కావాలనుకున్నప్పుడు నా దేవుడు నాకు ఇస్తాడు అన్న నిశ్చయత కలిగి దేవుని బిడ్డలు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఒక మాట నేను విన్నాను. ఈ భూమి మీద ఉన్న ఏ మనిషికైనా దేవుడంట ఎంత మేరకు ఇవ్వాలో అంత మేరకు ఇస్తాడంట. దురాశ అనేది ఏమైందంటే ఏం చేస్తుందంటే ఆయన ఇచ్చేదానికంటే ఇంకా అధికంగా కావాలని 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 ఏ పని చేయడానికైనా తెగిస్తుంది. లోకం ఎంత ఎంత విచ్చలవిడితనానికి వెళ్ళిపోతుందంటే ప్రభు సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వర్షాల ప్రభావం కంటే మించినవి రాబోతున్నవి. అప్పుడు తలలు బాదుకున్నా, గుండెలు బాదుకున్నా ఇక ఏమీ కలిగే పరిస్థితులు లేని పరిస్థితులు త్వరలో రాబోతున్నాయి. మోసగించే వాళ్ళు మోసగిస్తూనే ఉన్నారు, మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉన్నారు. ఇవన్నీ కారణం ఆయన ఎక్కడో లేడు, తలుపు దగ్గరనే ఉన్నాడంట, తలుపు తట్టుతున్నాడంట. ప్రతి హృదయం అనే తలుపు దగ్గర ఆయన అందరి హృదయాన్ని తట్టుతున్నాడు, పాపాత్ముని తట్టుతున్నాడు. అందరినీ కుల మత జాతి వర్ణ భేదం అనేది లేకుండా అందరి ఎడల ఆయన బిడ్డ. మనలో ఉన్న పాపం ఏం చేస్తుందంటే ఇంకా పరిపక్వత నొందటానికి ప్రయత్నం చేస్తుందంట. ఉదాహరణకు చూడండి, ప్రెగ్నెన్సీ అయినప్పుడు 3వ నెలకి కనుక బయటపడుతుంది. పాపము కూడా వాడు మొదట చేసింది అమ్మాయి దగ్గర బయటపడ్డది. అమ్మాయిని బెదిరించి ట్రోల్ చేసి 300 అంటే ఇంత గర్భం ధరించింది. సందర్భం వచ్చి బయట పడింది. మనిషి హృదయంలో పాపం ఉంది. ఆ పాపం కూడా ఏం చేస్తుందంటే వరుస చూడదు, పాపానికి వరుస లేదు. అందుకేగా లోకంలో ఎన్ని జరుగుతున్నాయి చెప్పాలంటే ఇంకా వికారమైన చేష్టలు ఎన్నో జరుగుతున్నాయి. దానికి కారణం అంతరంగం పాపంతో ఉంది. ఆ పాపం ఏం చేస్తుందంటే రోజు పెరగాలనే చూస్తుంది కానీ తరగాలని చూడదు. అట్టి పాపము నుండి విముక్తి ఇవ్వడానికి ప్రభువు వచ్చాడు. ఆ ప్రభువు మాట విన్నోడు ఇవాళ లోకంలో ఎంత శాడిస్టు, పాపాత్ముడు, ఎంత దౌర్భాగ్యుడు, దిక్కుమాలినోడైనా ఇవాళ బైబిల్ని పట్టుకొని మనలో పాపం లేదా అంటే ఉంది, నాలో ఉంది, మీలో ఉంది. కానీ ఆ పాపాన్ని ఈ వాక్యం అణిచివేస్తుంది. అమ్మో, నా కోసం నా ప్రభు ప్రాణం పెట్టిండు, మళ్ళీ నేను అలా చేస్తే నాకు శిక్ష ఉంది, నా ప్రభువుని మళ్ళీ నేను సిలువ వేయద్దు అనేసి కొన్నిసార్లు తప్పు చేసిన వెంటనే దేవుని ఆత్మ పశ్చాత్తాపాన్ని తెస్తున్నాడు. నేను చేసింది తప్పు ప్రభువా, నన్ను క్షమించు అని మనం ఇలా చచ్చేదాకా ఈ క్రియ జరుగుతుంది. కానీ ఈ పాపాన్ని 3వ నెల, 4వ నెల, 9వ నెల వచ్చే వరకు ఇంతలావు గర్భం దాల్చినట్టుగా దేవుని బిడ్డ దాల్చడానికి ఇష్టపడడు. అవుతాయి, కానీ అది ఇంత చిన్నగా ఉండగానే దాన్ని చంపివేసుకుంటారు. మళ్ళీ ఇంత పెద్దగానే మళ్ళా కఠినము, స్వార్థము, ఈర్ష్యను, ద్వేషము, సనుగుడు, గునుగుడు, తర్వాత ఇంకేవో
అవన్నీ వస్తున్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఇది పాపమని ప్రభువు హెచ్చరిస్తుంటుంటే మళ్ళా పశ్చాత్తాపడి ప్రభువా క్షమించు అన్నప్పుడు మళ్ళా అది కడిగివేయబడుతుంది. ఇలా మనం చచ్చే పర్యంతం జరిగే ఈ క్రియలో మనం ఇంతకాడికి వచ్చి మళ్ళా అదే. కానీ లోకంలో ఉన్న మానవుల అంతరంగంలో దాగి ఉన్న ఆ పాపం అలాంటిది కాదు. అది ఇలా ఉండి ఇలా 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 పెరిగి 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 పెద్దదయ్యి మరణ రూపకంగానో వెళ్ళిపోతుంది. అలా జైలు గోడల్లోనికో తీసుకొని వెళ్తుంది. అమ్మో ఇంత మంచోడు అనుకున్నాను కానీ ఎలా జరిగిందంటే వాని కడుపులో ఎప్పటి నుంచో ఉంది. ఇది ఒక్కరిద్దరు కదా, అందరిలో వాక్యంలో దేవుడు చెప్తున్న ప్రకారం అందరిలో ఉంది. ఇవాళ ఎవరినైనా నమ్ముతున్నారండి? నమ్మకం లేని రోజులు. కాబట్టి ఆడపిల్లలనైనా మగపిల్లలనైనా వాళ్ళని ఒక పద్ధతిలో ఇప్పుడు కనుక పెంచకపోతే ఏ ఆడపిల్ల తల్లి అయినా మగపిల్ల తల్లి అయినా చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఇంతకాలం తలెత్తుకొని బ్రతికిన వాళ్ళు ఆ పరిస్థితికి తలదించుకొని బ్రతికే రోజుల్లో మనం ఉన్నాం. అలా మనం క్రమశిక్షణలో పెంచాలంటే దేవుని భయం ఉంటే తప్పితే, దేవుని త్రోవలో నడపాలన్న జ్ఞానం ఉంటే తప్పితే ఈ చదువులు చదవటానికి వెళ్ళి వాళ్ళ జీవితాలనే చదువుకొని వచ్చేటట్టుగా లోకం తయారవుతుంది. ఇన్ని జరుగుతున్నా ఏ గవర్నమెంట్ అయినా ఏ మార్పునన్నా తేగలుగుతుందా? ఏ మానవుని హృదయమైనా సరిచేయగలిగే శక్తి సామర్థ్యం మనుషులు రాసిన పుస్తకాల్లో కానీ మనుషుల జ్ఞానానికి కానీ ఉందా అంటే అది లేదు. దేవుని జ్ఞానానికి, దేవుని వాక్యానికి వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీలు మారారండి ఈ వాక్యం చదివి. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది ఇవాళ బైబిల్ని పట్టుకొని నా బ్రతుకు మార్చింది, అలాంటి ఆమె ఇవాళ నా ప్రభు నా బ్రతుకును మార్చాడు, ఇక నేను ఆ ఇండస్ట్రీతో నాకు సంబంధం లేదు అని బయటకు వచ్చేసింది. ఆమె కూడా ఎంతోమందితో ఎన్నో విధాలుగా చేసినామనే, కానీ వాక్యం మనిషిని మార్చాలి. కానీ ఏ మనిషిని మార్చదు. అంతెందుకు తల్లి బిడ్డను మార్చగలదా అండి? వాని బతుకును మార్చగలదా? ఎంతమంది లేరు లోకంలో. క్రమశిక్షణ అనేది ఇవ్వగలుగుతావేం కానీ వాని మనసును మార్చే అంత శక్తి నీకెక్కడిది, నాకెక్కడిది. అందుకే అపాయకరమైన దినాల్లో ఇప్పుడు కొంచెం ప్రస్తుతానికి మంచిగానే ఉంది అన్నట్టుగానే ఉంటుంది, కానీ అది ఎప్పుడు ఎలా ఏమైపోద్దో తెలియని పరిస్థితులు లోకంలో అనేక స్థలాల్లో కనబడతాయి. ధనికులైనా దరిద్రులైనా ఈనాటికి చాలు అన్నట్టుగా బ్రతికి దేవుని మీద ఆధారపడి బ్రతికిన ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, తృప్తి ఉంటుంది, నెమ్మది ఉంటుంది. బ్రతికిన 4 రోజులు బ్రతుకుతారు, దేవుడు పిలిచినాడు, హ్యాపీగా వెళ్ళిపోతారు. కాబట్టి దేవుని మాట గతించదు. ఆ మాటయే క్రీస్తు భూమి మీదకి రావడం, ప్రాణం పెట్టడం, ఆ మాటయే నీవు నేను వినడం, మనలో విశ్వాసం కలగడం, ఆ విశ్వాసమును బట్టి ఆయన సన్నిధికి రావడం, ఆయన ఏం చెప్తున్నాడో అది వినడం, ఆయన ఏది వద్దంటున్నాడో దాన్ని కాదనడం, ఆయన రాక కొరకు ఎదురు చూడడం. ఈ లోకంలో ఇలాంటి సంఘటనలు సంభవిస్తున్నప్పుడు నా ప్రభు ఎంతో దూరంగా లేడు, చాలా సమీపంగా రాబోతున్నాడు. కాబట్టి నేను ఇంకా భయం కలిగి, భక్తి కలిగి, శ్రద్ధ కలిగి ఆయన ఎదుట నేను బ్రతకాలి అన్న గమనం కలిగి బ్రతికే వారే దేవుని. దేవుడు కూడా అన్నిటికీ పలానా దగ్గర ఈరోజు, పలానా దగ్గర ఆ రోజు, పలానా దగ్గర ఈ వ్యక్తి, పలానా పరిస్థితిలో ఆ వ్యక్తి అని ఇలా అన్నీ దాని క్రమంలో జరిగేటట్టు అంతా ఆ లిస్ట్ అంతా సృష్టికి దేవుడు ఇచ్చాడు. ఇచ్చినట్టుగా అది జరిగిపోద్ది అంతే.
దాన్ని ఎవ్వడు మార్చలేడు. ఏ గవర్నమెంట్ వచ్చినా మారదు, ఎంత టెక్నాలజీ వచ్చినా మారదు, ఎంత వైద్యం, ఎంత ఔషధాలు వచ్చినా మారుతుంది అన్నది మారేది ఎక్కడంటే ఆయన దగ్గరికి వచ్చి ప్రభువాని తన పశ్చాత్తాపంతో పాపం ఒప్పుకున్నప్పుడే వాని మనస్సు మారి బ్రతుకు మారి దేవుని బిడ్డగా చేయబడి ఇంకొంతకాలం నలుగురిలో ఆయన సాక్షిగా బ్రతికే పరిస్థితిని కలిగి జీవించే ఆ భాగ్యం దేవుని యొద్ద దొరకగలుగుతుంది, కానీ లోకంలో అది ఎక్కడా దొరకదు. ఇవన్నీ గతించిపోయేటివే. మన కళ్ళకు కనబడేది ఏది మనకు నిలబడదు. అది ఇయ్యాల కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఆఖరికి మన తనువు కూడా ఒకరోజు గతించిపోయేదే. ఈ గతించిపోయే దాని మీద మమకారాలు, ఆశలు, కోరికలు, అత్యాశలు, ఇలా ఎన్నో. అన్నం ఉంది కానీ నాకు బిర్యానీయే కావాలి, ఇది దురాశ. దురాశకి ఏమవుతుంది? అప్పు చేస్తాడు, తర్వాత తిప్పలు పడతాడు, తర్వాత తీర్చలేడు, తర్వాత ఏం చేస్తాడంటే ఎందుకు నా బతుకు అనేసి ఎండనో పడి పిల్లలు భార్య అనాథలై ఇలా సంభవిస్తలేవా? దేవుడు అంటున్నాడు, దేవుని త్రోవలో నడిచేవాడు ఏదుందో దాన్ని బట్టి తృప్తి పొందుతాడు. దురాశ పరులకి భూమి మీద నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. కాబట్టి దేవుని మాట నిలిచేది, మన కళ్ళకు కనబడేవి అన్నీ ఇవాళ అందంగా కనబడవచ్చు, రేపు అందవిహీనంగా కనబడతాయి. చూడండి, కేరళ రాష్ట్రంలో, అది కూడా కొండల లోయల్లో నుంచి ఒకేసారి ఎంత వేగంగా వచ్చిందంటే ఆ వరద వచ్చి ఇళ్ళన్నీ కొట్టుకుపోయింది. దగ్గర దగ్గర 300 మంది మంటిలో మన్నై ఇప్పటికీ ఇంకా బయటికి రాలేని స్థితిలో పూడుకుపోయారంట. చెప్పండి, ఇప్పుడు అందంగా కనబడ్డది మొన్నటిదాకా, కానీ ఇప్పుడు అందవిహీనంగా. ఇందాక అన్నాను కదా, ఒకరోజు అమెరికాలో, ఒకరోజు ఇండియాలో, ఒకరోజు పాకిస్తాన్లో. అన్నింటికి ఒక కాలం ఉంది. ఆ కాలం ఎప్పుడు వస్తుందో మనం ఎరుగము. ఆ కాలానికి ముందే కనికరం కలిగిన దేవుని పాదాల దగ్గరికి వెళ్తే మనం కనికరింపబడి, క్షమింపబడి, కృపచేత రక్షణ పొంది ఆయన ఇచ్చు రాజ్యానికి హక్కుదారులమై ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి భూమి మీద ఎంతకాలం బ్రతకాలో అంతకాలం దేవుడు కోరిన విధంగా బ్రతికి మనం తను చాలించి ఆయన రాజ్యంలో ఉంటే అంతకంటే మించినది ఇంకా మనకి ఏది? దాని కొరకై ఆకలి కలిగి, దాని కొరకై ఆశ కలిగి, దాని కొరకై దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, దాని కొరకై దేవుని కృపాసనం యొద్ద దేవుని సహాయంతో మన పిల్ల పాపలు దేవుని వైపు తిరిగి రక్షణ పొందాలని ప్రార్థించే తల్లులుగా తండ్రులుగా ఉండి, ఈ తనువులో వారు రక్షణ పొందడం చూసి అంతకు మించిన ఆనందం నీకైనా నాకైనా ఇంకేముంటుందండి? దాని కొరకు మనం ప్రయాసపడదాం, దేవుని పాదాల చెంతకి చేరుదాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.